నమస్కారం అండి. అందరికీ స్వాగతం. సుబ్హానల్లా, గుడ్ మార్నింగ్. సో మనం ప్రస్తుతం ఆహారం ఎందుకు సమస్యలు వస్తున్నాయి? మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారం కూడా దాని యొక్క ఆయుష్ తగ్గించినటువంటి ఆహారం. మరి మన ఆయుష్ ఎలా పెరుగుతుందయ్యా? కేవలం పండ్లు తింటే నేను లాంగ్ లైఫ్ బతుకుతానండి, చాలా పొరపాటు. పండ్లు తినడం వల్ల శుద్ధి జరుగుతుంది, ఈ విషయమే గ్రహించండి. అంతేగాని పండ్లు తింటే నేను 100 సంవత్సరాలు ఉంటాను, 120 సంవత్సరాలు ఉంటాననేటువంటి భ్రమలో ఉండకండి. సో అందుకని ఆయుష్ గురించి ఈ పండ్లు తినట్లా, కానీ దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ గురించి, జీర్ణ రసాలు, దాంట్లో జీర్ణానికి సంబంధించినటువంటి సో ఏదైతే వ్యవస్థ ఉందో అవి చాలా ముఖ్యం. ఎన్ని ఉంటాయి ఒక పండులో? వేల రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఎన్ని ఎంజైమ్స్ ఉంటాయి? ఉదాహరణకి ఒక టొమాటో ఉంది, ఫ్రెష్ టొమాటో, బాగా సహజంగా పండినటువంటి దేశీ టొమాటో ఉంది. అందులో ఎన్ని ఉంటాయి ఎంజైమ్స్? 3000 ఎంజైమ్స్ ఉంటాయి సుమారు, సహజంగా పండితే కనుక. సో అలా బనానా ఉంది, అందులో ఎన్ని? కనీసం 300 రకాల ఎంజైమ్స్ ఉంటాయి అందులో, సహజంగా పండితే. అందుకే సహజంగా పండినటువంటి పండు, అది బొప్పాయి పండు కానీ, లేకపోతే దానిమ్మ పండు కానీ, ఆ తర్వాత యాపిల్ పండు కానీ, కివీస్, సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచివి. అది కూడా ఏం చెప్తున్నాను, సిట్రస్ ఫ్రూట్, తీపి ఫ్రూట్స్ కంటే కూడా సిట్రస్ ఫ్రూట్స్, పుల్లగా ఉండేటువంటి పదార్థాలు. ఎందుకని? మన శరీరంలో ఏదైతే మెటబాలిజం ఉందో అదంతా సిట్రిక్ యాసిడ్ సైకిలే, అంతా పైరువేట్ సైకిల్, సిట్రిక్ యాసిడ్ సైకిల్. సో అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్ సైకిల్. అందుకనే మన శరీరంలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ అన్నీ కూడా సిట్రస్. సో అందుకనే మనం తీసుకునేటువంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా సిట్రస్ ఫ్రూట్స్, ఏది యాపిల్స్ కానీ, జామకాయ కానీ, ఆ తర్వాత అనారు కానీ, అనారు సిట్రస్ కిందకి రాదు అయినా పర్వాలేదు, దానిమ్మ పండు కానీ, బొప్పాయి పండు. బొప్పాయి పండు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే తుట్టి ఫ్రూట్కి ఉపయోగించే బొప్పాయి పండు కాదు. ఏది ఇలా లావుగా ఉండేటువంటి బొప్పాయి పండు, ఇలా లావుగా ఉండేటువంటి అవి దేనికయ్యా? బేకరీలో వాడటానికి, అవి ప్రోటీన్ని, ఏది మాంసం ఉడకడానికి, కర్మాగారాల్లో మాంసం ఉడకడానికి, వాటిలలో వాడేటువంటి సో వ్యవస్థ అది. మనం తినేటువంటి పాపయ్య సో అది చిన్నగా ఉంటుంది, ఆకుపచ్చగా ఉంటుంది బయట, సో లోపల చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది. సో అలాంటి బొప్పాయి పండు తినటం శ్రేయం. సో అందుకని ఉదయం పూట ఇలా జామకాయ కానీ, ఆ తర్వాత సో కివీస్ కానీ, ఆ తర్వాత యాపిల్స్ కానీ, ఆ తర్వాత దానిమ్మ కానీ, సో ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్, పులుపుగా ఉండేటువంటి ఏవైతే ఉంటాయో అలాంటి ఫ్రూట్స్ ఉదయం పూట మీరు 80 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాను కదా, హర్బల్ టీలు తాగొచ్చు, అవునా? సో మన యొక్క ఏది ఆకులు, అలములు, మూలికలతో చేసినటువంటి తేనీరు చేసినటువంటి టీ తాగొచ్చు. కానీ పాల పదార్థాలు, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఇంకా వేరే ఏమి నూనె కానీ ఇవేవి వాడకూడదు. ఎస్, మీ మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ వాడుకోవచ్చు, మెడిసిన్స్ వేరు, అవునా? అదో సోమరసం లాంటివి ఉన్నాయి, లేకపోతే ఏదో అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఇలాంటివి మీరు వాడుకోవచ్చు కావాలంటే. మెడిసిన్స్ అలోడు, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అలోడు. కానీ మళ్ళీ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, మిల్క్ ప్రోడక్ట్ అవుతుంది. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కానీ, వే ఐసోలేట్ కానీ నో. అమైనో యాసిడ్స్ ఎస్ యూ కెన్ హ్యావ్, అమైనో యాసిడ్ యూ షుడ్ హ్యావ్. ఎందుకని? అది కణజాలం లోపల శుద్ధి చేసేటువంటి క్రియని పెంచుతుంది, దానికి కావాలి అది. మరి ఏం పనికిరాదు? సో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కానీ, వే ఐసోలేట్ కానీ, ఎంపు ప్రోటీన్ కానీ, చియా ప్రోటీన్ కానీ, ఏ ప్రోటీన్ కూడా పనికిరాదు. అప్పుడు కేవలం పండ్లు మాత్రమే అలోడు. సో ఉదయం ఇది మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్ మాత్రమే, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి భోజనం. సో మధ్యాహ్నం పూట ఎంత తినాలి? సో 50 గ్రాములు కార్బోహైడ్రేట్, రాత్రిపూట కూడా 50 గ్రాముల కార్బోహైడ్రేట్, ఓ 100 గ్రాములు ఫ్యాట్, రాత్రిపూట కూడా 100 గ్రాముల ఫ్యాట్ యాడ్ చేసుకున్నాం. 100 గ్రాములు కూడా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనుకోండి. ఆ తర్వాత ఏది? ప్రోటీన్. సో ప్రోటీన్ ఎలాగో సో అమైనో యాసిడ్స్, ఫినిష్డ్ అమైనో యాసిడ్స్ అయితే ఉంటే అవి తాగొచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ మామూలు ప్రోటీన్ ఏంటంటే వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ లేకపోతే ఐసోలేట్ ఉంది, సో దాన్ని తీసుకోవచ్చు మీరు.
కానీ 16 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఉదయం పూట మళ్ళీ మధ్యాహ్నం పూట ఒక 50 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల ప్రోటీన్, సాయంత్రం పూట ఒక 100 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. కానీ 16 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీకు ఏం చెప్పాను? సో ఉదయం పూట ఓన్లీ ఫ్రూట్స్, మధ్యాహ్నం పూట ఇది 100 గ్రాములు, కావాలి అని అంటే ఇంకో 20 గ్రాములు 30 గ్రాములు ఎక్స్ట్రా చేసుకోండి. కానీ అది కూడా మంచిది కాదు, ఎక్కువ కూడా మంచిది కాదు. సిట్రస్ ఫ్రూట్స్, పుల్లగా ఉండేటువంటి ఫ్రూట్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రైస్ కానీ, రోటీ కానీ, సిరియల్స్ కానీ, మిల్లెట్స్ కానీ. ప్రాబ్లం ఏంటంటే సిరిధాన్యాలు చాలామంది వాడతారు. బ్రోకెన్ రవ్వ మాత్రమే వాడండి. ఎందుకంటే మిల్లెట్స్లో లెక్టిన్స్ ఉంటాయి. ఆ లెక్టిన్స్ అనేవి చాలా డేంజరస్. పూర్వకాలంలో జొన్నలు కానీ, రాగులు కానీ, తైదలు కానీ, సద్దలు కానీ, పూర్వకాలంలో వీటిని ఎవరు తినేవాళ్ళు? పేదవాళ్ళు మాత్రమే తినేవాళ్ళు. ఎవరు కానీ ఇవి కేవలం పేదవాళ్ళు మాత్రమే తినేవాళ్ళు. ఎవరైతే బియ్యం తినడం, అన్నం తినడం అనేది చాలా ధనవంతులు మాత్రమే అఫోర్డ్ చేయగలిగేవాళ్ళు. ధనవంతులు అన్నం తినేవాళ్ళు, పేదవాళ్ళు మిల్లెట్స్ జొన్నలు తినేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో మేము జొన్నలే తినేది. అవునా? బియ్యం అంటే ఏమైనా బియ్యం పండితే వాటిని అమ్ముకోవాలి, దానివల్ల డబ్బులు వస్తాయి. ఎందుకంటే జొన్నలు అమ్మితే డబ్బులు రావు, అందుకని వరి ధాన్యం అమ్మితేనే డబ్బులు వస్తాయి. సో ఈ జొన్న ధాన్యాలు మిల్లెట్స్ అమ్మితే డబ్బులు ఇవ్వరు. సో మరి ఎందుకు వీళ్ళు ఎవరు తినేది బియ్యం? ఎవరికైతే కాయ కష్టం లేదో వాళ్ళు, సో కొన్ని డబ్బులు ఉన్న వాళ్ళు బియ్యం తినేది. ఎందుకని వాడికి ఇది జీర్ణం కాదు. సో గొడ్డు చాకరీ ఎవరైతే చేస్తారో, నాగలు దున్నటం కానీ, సో ఆ తర్వాత బస్తాలు ఎవరైతే మోస్తారో, సో వాడు ఎలా చాకరీ చేస్తాడు కనుక ఇంకా వాడు ఆ జొన్నలు తినేవాడు. జొన్నలు తింటే ఏంటి? వాతం చేస్తుందని తెలుసు, సో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, వాడు బాగా కష్టపడాలని తెలుసు. ఇవన్నీ పూర్వకాలంలో చిన్నప్పుడు మాకు అందరికీ తెలుసు. సో గొడ్డు చాకరీ చేసేవాడికి జొన్నలు, రాగులు, తైదలు, ఎవరు. అవునా? కాయ కష్టం లేనటువంటి వాడికి రైస్. ఇది నేను ఈరోజు చెప్పట్లేదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈరోజు కాదు, 2500 సంవత్సరాల కాలం బుద్ధుని కాలంలో కూడా మీరు చదవండి. ఇదే ఆహార పద్ధతి. ఎవరు తినేవాళ్ళయ్యా రైస్ అని అంటే? ధనవంతులు మాత్రమే. పేదవాడు ఏం తినేవాడు? జొన్నలు మాత్రమే తినేవాడు, అంటే మిల్లెట్స్, సిరిధాన్యాలు మాత్రమే తినేవాడు. ఎందుకు? వాడికి వేరే మార్గం లేదు, అవి మాత్రమే లభ్యంలో ఉండే. అది ఎక్కడ చూసినా అవి పడేసేవాళ్ళు. అందుకని అవి చిలక ధాన్యం అని అంటాం. అంటే వర్షాకాలంలో చిలక భూముల్లో పండేటువంటి దానికి ఏది వరికి కావాల్సినటువంటి నీళ్ళు అవసరం లేదు. అందుకని చిలక భూముల్లో ఎక్కడైనా చిలక భూములే. అందుకని ఆ చిలక భూముల్లో పండేటువంటి ధాన్యం కనుక వాటిని, సో ఆ ధాన్యం అనేది విరివిగా పండుతుంది కనుక దానికి విలువ లేదు కనుక సో మామూలు వాళ్ళందరూ అది తినేవాళ్ళు. ఎందుకని అది కష్టం జీర్ణం చేసుకోవడం. అందులో లెక్టిన్స్ ఉంటాయి, మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లెక్టిన్స్, ఈ లెక్టిన్స్ అనేది చాలా పెద్ద సైన్స్. ఆ లెక్టిన్స్ డైజెషన్ చేసుకోవాలని అంటే మన యొక్క ఇంటెస్టైన్లో, నేను చెప్పాను కదా, మన ఇంటెస్టైన్లో ఆల్రెడీ మన పొట్టలో ఉండేటువంటి బ్యాక్టీరియా సగం చచ్చిపోయింది. సో అందుకని మీరు ఇప్పుడు నేను జొన్నలు తిని, తెల్ల జొన్నలు తిని, నేను పచ్చ జొన్నలు తిని, అత మొక్కజొన్నలు తిని, నువ్వేం నాగలు దున్నేది లేదు, ఏం బస్తాలు మోసేది లేదు, ఇప్పుడు తిని నువ్వు మొక్కజొన్నలు తిన్నావనుకో, అవునా, మొక్కజొన్నలు ఉడకబెట్టి వాటిని నిజంగా తిన్నావనుకో, నెక్స్ట్ డే మోకాలన్నీ నడుము అతడి మెడలన్నీ పట్టేస్తాయి. చెప్తున్నాను కదండి, అనుభవంతో చెప్తున్నాను. పచ్చజొన్నలు, ఆ పచ్చజొన్నలు తిన్నావనుకో, సో ఆ తర్వాత ఇంటెస్టైన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకని ఆ పైన ఉండేటువంటి పొర ఉందా పచ్చజొన్నల్లో, ఆ పొరలో ఏముంటుంది? లెక్టిన్స్ ఉంటాయి. తెల్లజొన్నల్లో కొంచెం లెక్టిన్ కాంటెంట్ తక్కువ ఉంటుంది. ఆ తర్వాత సద్దలు అంత ఏందో కొంచెం బెటర్. తైదలు ఎవరయ్యా? ఇంకా బాగా కష్టం చేసేటువంటి వాడికి తైదలు అంటే ఎలా ఉంటాయి? ఇలా ఆ పువ్వు ఇలా ఉంటుంది, 3 ఇలా ఉంటాయి. అవునా? సో దాంట్లో అన్నీ చిన్న చిన్న ధాన్యాలు ఉంటాయి. సద్దలు అంటే ఇలా ఉంటుంది, బాజ్రా, సద్దకంకి.
సో దాంట్లో ప్రాబ్లం ఏంటంటే నీ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్గా ఉంటే నువ్వు డైలీ యోగా జిమ్కి వెళ్ళి ఏదో వెయిట్స్ ఎత్తుతున్నావు, లేకపోతే నువ్వు బాగా యోగా చేస్తున్నావు రక్షణ క్రమంలో, ఆ తర్వాత ఏదో సృష్టి క్రమంలో బాగా టిబిటియన్ బాక్స్ బ్రీదింగ్ వేసి బాగా చేస్తున్నావు, నో ప్రాబ్లం. అవునా? లేకపోతే జీర్ణం కావడం కష్టం. అందుకని అవి తిన్నా చాలా తక్కువ క్వాంటిటీలో తినాలి. అందుకనే దంపుడు బియ్యం తినండి, నేనేం మిమ్మల్ని వద్దనట్లేదు, కానీ నిజంగా జీర్ణానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోండి. అవి అందరికీ పనికొచ్చేటువంటి ధాన్యాలు కావు, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని అవి వాడుతున్నప్పుడు మీ శరీరంలో నిజంగా అవి డైజెషన్ అవుతున్నాయా లేవో చూసుకోండి. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పేసి సింపుల్గా అవి తిని తెల్లవారి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ నెమ్మదిగా 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలుపెట్టి మొత్తం చెడగొట్టుకున్న తర్వాత క్యాన్సర్ లాంటిది వచ్చి ఇంటెస్టైన్లో మొత్తం మొత్తం ఎపిథీలియల్ లేయర్ మొత్తం దెబ్బతిని ఈ విధంగా లేని ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు? లెక్టిన్స్ ఆర్ నాట్ డేంజరస్, లెక్టిన్స్ ఆర్ నాట్ ఈజీ టు డైజెస్ట్. ఓట్స్ ఫర్ గోట్స్, మేకలకయ్యా ఓట్లు అని అంటారు. ఓట్స్ ఉలవలు దేనికయ్యా? గుర్రాలకి. మనుషులు తిన్నారా? ఏదో ఉలవ చారు. సో ఉలవల్ని ఉడికించాలి, ఆ తర్వాత చారు తాగాలి. ఎందుకు? ఐరన్ కాంటెంట్ ఉంటుంది కనుక. అవునా? సో ఉలవలు కూడా ఏంటంటే వాటిని వేయించి ఎంతో జాగ్రత్తగా దాన్ని ప్రాసెస్ చేసి తినేవాళ్ళం. అది కూడా బాగా కష్టపడితే. సో ఉలవలు దేనికి పెట్టేవాళ్ళం? గుర్రాలకి, పశువులకి. దేనికి? బార్లీ గింజలు ఇవన్నీ దేనికయ్యా? పశువులకి. ఎందుకు? అవి బలంగా ఉండాలని చెప్పి. ఎందుకని? అవి పొలం దున్నుతాయి కనుక. సో అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది మిమ్మల్ని ఏదో భయపెట్టట్లేదు, కానీ సో మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో, సో మీరు దంపుడు బియ్యం లేకపోతే బాస్మతి రైస్ ఏదైనా పర్వాలేదండి. సో ఆ రైస్ మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్ సిరియల్స్ తింటారా, దంపుడు బియ్యం తింటారా, రొట్టె తింటారా, గోధుమలు తింటారా, ఏం తిన్నా కూడా కార్బ్స్ ఎన్ని? ఒక 50 గ్రాములు కార్బ్స్. ఫ్యాట్, ఎంసీటీ ఆయిల్ చెప్పాను కదా, ఎంసీటీ ఆయిల్ లేకపోతేనే కొబ్బరి నూనె. సో ఎంసీటీ ఆయిల్ ఒక 50 గ్రాముల ఎంసీటీ ఆయిల్, అది కూడా ఎక్కువ మంచిదిగా 50 గ్రాములు చాలు, 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత ప్రోటీన్ ఏది? వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కానీ, వే ప్రోటీన్ ఐసోలేట్ కానీ, లేదా ఫినిష్డ్ అమైనో యాసిడ్స్ ఏదైతే ఉంటాయో అవి ఒక 100 గ్రాములు. సో కనీసం ఒక 80 గ్రాములు 70 గ్రాముల వరకు తీసుకోండి. ఇక్కడ 50 గ్రాములు తీసుకుంటే అది స్కెడ్యూల్ మీకు ఆల్రెడీ ఇచ్చిన ఉదయం నుంచి సాయంత్రం వరకు. దాన్ని మీరు ఏం డిస్టర్బ్ చేయకండి. ఎటొచ్చి మార్నింగ్ మాత్రం తీసుకోకూడదు. సో వే కాన్సన్ట్రేటివ్ ఐసోలేట్ మధ్యాహ్నం, మిగిలింది ఏదైతే ఉంటుందో రాత్రి తీసుకోండి. ఇదే రాత్రిపూట కూడా ఇదే ఫాలో అవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఉదయం పూట మళ్ళీ యోగా చేయండి, ఉదయం పూట తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అప్పుడు మీ యొక్క సమస్యలన్నీ పోతాయి. ఇది ఆటోఫేజీ సిస్టమ్ అని అంటాం. ఇది చాలా ఆరోగ్యకరమైన శూన్య అనేటువంటి ఆయన ఏ రోజైతే దీన్ని ఫాలో అవ్వడం మొదలెట్టాడో, 16 గంటల ఫాస్టింగ్ ఇవ్వడం వల్ల ఏం కనుక్కున్నారు వాళ్ళు? సో ఈ ప్రోటియోజోమ్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. ఆటోఫేజీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో కణజాలం లోపల మొత్తం వ్యవస్థ అంతా ప్రక్షాళనం అయిపోతుంది. కణజాలంలో ఉండేటువంటి మున్సిపాలిటీ వ్యవస్థ మొత్తం క్లీన్ చేసేసుకుంటుంది. అది క్లీన్ చేసుకోవడానికి మినిమం 16 గంటలు పడుతుంది. అందుకే 16 గంటల ఫాస్టింగ్, ప్రతిరోజు 16 గంటల ఉపవాసం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. 16 గంటల ఉపవాసం మెయింటైన్ చేస్తే మీ శరీరంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ పోతాయి. ఏ రోజు కూడా దీన్ని మీరు ఉల్లంఘన చేయకండి. సో అదొక నియమంగా పెట్టుకోండి. సో ఏది ఏమైనా కూడా నేను తినను, ఏది ఏమైనా నేను పండే తింటాను. ఏ ఊరు వెళ్ళినా, ఏ వాడ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పండ్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా పండ్లు తీసుకెళ్ళొచ్చు. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం పండ్లు మాత్రమే. ఇంకా వేరే అందులో కాంప్రమైజ్, ఒక్క ముక్క బ్రెడ్ ముక్క తీసుకున్నా, ఒక ముక్క మీరు కార్బోహైడ్రేట్ తీసుకున్నా కూడా, ఒక బిస్కెట్ తీసుకున్నా కూడా మళ్ళీ మీ ఆటోఫేజీ కాదు. అది ఎంటైర్ సిస్టమ్ గెట్స్ డిస్టర్బ్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఏమవుతుందిలే, ఒక్కటి వేసుకుందాం, లోపల ఒక చాక్లెట్ వేసుకుందాం, ఒక గప్ చిప్ వేసుకుందాం, ఏమవుతుందిలే, ఒక్క బిస్కెట్ తింటే ఏమవుతుంది? సో ఉదయం పూట కదండి, ఏం లేదు కుమార్ గారు, నేను పండ్లే తింటున్నాను, కాకపోతే ఏంటంటే కొంచెం ఛాయ్ తాగితే ఏమవుతుంది కుమార్ గారు? ఇంతే తాగుతాను కుమార్ గారు, ఎక్కువ తాగాను కదా, అదేదో చిన్నప్పటి నుంచి అలవాటు, ఇంతే తాగుతాను కుమార్. ఇందులో ఇక మరి అది కూడా ఇంత కొంచెం కదా, అందులో ఒక్క బిస్కెట్
అది కూడా చిన్న బిస్కెట్ కుమార్ గారు, ఏదో జీవచాపల్యం అయిపోయి పనిచేయదు, ఆటోఫేజీ సిస్టమ్ పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, నో కాంప్రమైజ్. మీరు ఏదైనా కూడా ఒక యోగి అంటే ఏంటి, పరిశోధనాత్మకంగా పనిచేసేటువంటి వ్యక్తిని యోగి అని అంటాం. సో మీరు కూడా అలా పరిశోధన చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, స్వానుభవో అనుభవిస్తే కానీ మీకు తెలియదు. సో ఏ విధంగా ఆటోఫేజీ డైట్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఆటోఫేజీ డైట్ ఈజ్ దిస్ ప్రూవెన్ డైట్. ప్రూవెన్ డైట్ ఏది ఆరోగ్యానికి. రాత్రిపూట నేను పండు తింటాను కాదు. ఎందుకు రాత్రిపూట 16 గంటలు? ఎందుకంటే కార్టిజోల్ అనేది తక్కువగా ఉంటుంది. ఉదయం అంతా కార్టిజోల్ అనేది ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట మెలటోనిన్ అనేది ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట ఫ్యాట్ని డిజాల్వ్ చేసేటువంటి వ్యవస్థ అంతా రాత్రే పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్ ఫ్యాట్ని డిజాల్వ్ చేసే వ్యవస్థ అంతా రాత్రి ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అప్పుడే ప్రోటీన్స్ డిజాల్వ్ అవుతాయి, అప్పుడే డెబ్రిస్ క్లీన్ అవుతుంది. అంతే నేను డే టైంలో నేను ఫాస్టింగ్ చేస్తాను, నేను డే టైంలో నేను కుమార్ గారు నేను ఉదయం పూట తింటాను కానీ మధ్యాహ్నం నేను రాత్రి తినను, లాభం లేదు. దాన్ని ఆటోఫేజిక్ కాదు. ఎందుకంటే పరిశోధనల్లో తేలింది ఏంటయ్యా అంటే స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ డీటాక్సిఫికేషన్ అనేది ఎందుకయ్యా అంటే రాత్రి పడుకోవడం ఎందుకయ్యా అంటే డీటాక్సిఫికేషన్, శరీరం డీటాక్సిఫికేషనే కాదు, కణజాలం లోపల ఉండేటువంటి వ్యవస్థ శుద్ధి చేయడానికి కోసమే పడుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ పడుకునే 8 గంటల్లో కావట్లేదు. ఏది మైండ్ డీటాక్సిఫై కావట్లేదు. మైండ్ డీటాక్సిఫై అంతో ఇంత అవుతుందేమో కానీ బాడీ డీటాక్సిఫికేషన్ అయితే అసలు కావట్లేదు కణజాలం. అందుకే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం, స్మార్ట్ ఫాస్టింగ్ అంటాం, షన్యా ఫాస్టింగ్ అంటాం. ఆటోఫేజీ డైట్కి వెళ్ళిపోండి. ఈ డైట్, ఈ ఆహారం మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. ఒకప్పుడు పండ్లు దొరకడం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు పండ్లు విరివిగా దొరుకుతాయి. కానీ పండ్ల మీద పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేయండి. యాపిల్ తినమని చెప్పాను, పొట్టు తీసేయండి. ఆ తర్వాత కివి అన్నాను, పొట్టు తీసేయండి. ఏది బొప్పాయి అన్నాను, పొట్టు తీసేయండి. అరటిపండు అన్నాను, పొట్టు తీసేయండి. అవునా? పొట్టుతో మాత్రం తినకండి. ఎందుకు? పొట్టుని డైజెషన్ చేసుకోవాలంటే మళ్ళీ చాలా డైజెస్టివ్ ఎంజైమ్స్, కణజాలం లోపల ఉండేటువంటి ఎంజైమ్స్ మళ్ళీ ఖర్చు అయిపోతాయి. అందుకనే ఎంజైమ్స్ ప్రిజర్వ్గా చేసుకునేటువంటి విధంగా ఉండాలి. అందుకని పొట్టు తీసేసి యాపిల్ తినాలి. వెంటనే పొట్టు తీసేయగానే నల్లగా అయిపోతూ ఉంటుంది, వెంటనే తినేసేయాలి. ఫ్రెష్గా అప్పుడే పొట్టు తీసేసి తినాలి. పొట్టు ఎంత తీసేయాలి? కొంచెం కింది డెబ్రిస్ వరకు తీసేయాలి, డర్మిస్ వరకు తీసేయాలి. లోపల కొంచెం తీసేయాలి. అంతేగాని మనం ఏంటంటే అబ్బో పండు ఎక్కడ లాస్ అవుతుందని ఓన్లీ పైన స్కిన్ మాత్రమే, ఇంకా కొంచెం అది గట్టిగా ఉంటుంది కొరకడానికి, అలాంటిది ఉంచకూడదు. సాఫ్ట్ పోర్షనే తినాలి. ఆ పైన ఉండేటువంటి గట్టి పోర్షన్ అనేది పనికిరాదు, ఆ గట్టి పోర్షన్ తీసేయాలి. ముఖ్యంగా బొప్పాయి పండు లాంటి దాంట్లో మనం పొరపాటు చేసేది ఏంటంటే ఆ గట్టి పోర్షన్ ఏదో ఉంటుంది, గట్టిగా ఉంటే బొప్పాయి పండు తినకూడదు. ఓన్లీ సాఫ్ట్గా ఉంటేనే తినాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పండు తినమన్నా అని చెప్పేసి మళ్ళీ ఆ పండు తింటే అలాంటి ఏది మందులు వేసి పండబెట్టినటువంటి పళ్ళు కానీ, ఆ తర్వాత పక్వతకి రానటువంటి పళ్ళు కానీ, పండినటువంటి కాయలు కానీ ఇలాంటివి తింటే హాని చేస్తాయి. చెప్పాను కదా మీకు, ఇదివరకే చెప్పాను. అందులో ఎన్నో ఎంజైమ్స్ గురించి పండ్లు తింటున్నాం, పోషక పదార్థాల గురించి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయుష్ గురించి కాదు, కేవలం మన యొక్క కణజాలాన్ని శుద్ధి చేయడం గురించి మనం పండ్లు తింటున్నాం. ఇది ఫాలో అయ్యారు, మీకు ఎంతో మేలు జరుగుతుంది. మధ్యాహ్నం పూట సాయంత్రం పూట నెగిటివ్ క్యాలరీ ఆహారం, వెజిటబుల్స్ అవన్నీ నేను యథావిధంగా మీరు కంటిన్యూ చేయండి. కానీ ఈ కొత్త ఆహార పద్ధతిలో ఈ యొక్క ఆటోఫేజీ డైట్లో మాత్రం ఉదయం పూట ఫ్రూటే తినండి. మీరు డయాబెటీస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఇంకా మళ్ళీ వేరే పనికి రాదు, ఓన్లీ ఫ్రూట్. ఏమీ కాదు. శుభ్రంగా 4 రోజుల్లో మీకు రిజల్ట్ తెలుస్తూనే ఉంటుంది. ఎన్నో మార్పులు వస్తాయి, 4 రోజుల లోపల ఎన్నో మార్పులు వస్తాయి. ఈ విధంగా మీరు కణజాలం లోపల ఏమవుతుంది, ప్రోటియోజోమ్ ఏంటి, ఆటోఫేజీ ఏంటి, లైజోజోమ్ ఏంటి, అవునా, అది ఎలా శుద్ధి చేస్తుంది అనేటువంటిది ఎప్పుడైనా మనం ప్రాణాయామాల గురించి డిస్కస్ చేస్తాను. మనం ఈ ఆహారం మొదలు పెట్టండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రాణాయామాల గురించి మొదలు పెడతాను. ప్రాణాయామాలు అయిపోయిన తర్వాత మళ్ళీ టైం ఉంటే
మళ్ళీ అప్పుడు కణజాలం లోపల శుద్ధి ఎలా జరుగుతుంది, ఆటోఫేజీ అంటే ఏంటి, అవన్నీ కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఆసనాలు నేర్చుకోవాలి, ముద్రాబంధన నేర్చుకోవాలి, ప్రాణాయామాలు నేర్చుకోవాలి, ఆసనాల్లో ఎన్నో ఉన్నాయి నేర్చుకోవాల్సినటువంటివి. సో అటువైపు చేద్దాం. ఇప్పటివరకు మనం ఇక్కడి వరకు ఆహారం కవర్ చేసాం, అవునా. సో దీంతో మీకు ఏ ఆహారం అయితే మీరు ఫాలో కాగలరో, సో ఆహారాన్ని మీరు ఎంచుకోండి. ఆహారాన్ని ఇప్పటివరకు చెప్పినటువంటి వాటిని శాస్త్రీయ అవగాహనతో అర్థం చేసుకోండి. ఆ విధంగా ఇంప్లిమెంట్ కనుక చేసినట్లయితే మీ యొక్క ఆరోగ్యం శుభ్రంగా, మీ యొక్క అనారోగ్యం అనేది పోతుంది, వ్యాధులు అనేవి నిర్మూలన అవుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. కానీ యోగా మాత్రం తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం చేయాలి. ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఈ యొక్క ఆటోఫేజీ సిస్టమ్ అనేది అంత ఆరోగ్యంగా ఉంటుంది, అవునా. సో అందుకని ఉదయం పూట సో యోగా చేయండి, ఆ అమైనో యాసిడ్స్ డ్రింక్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. సో దట్ సమస్తంగా శుద్ధి అవుతాయి. మీరు ఔషధాలు మాత్రం మానేయకూడదు, మీరు ఏదైనా మెడికేషన్ ఉంది మానేయకూడదు. సో అవి మాత్రం కంటిన్యూ చేయాలి. మార్నింగ్ నేను ఇన్సులిన్ తీసుకోనంటే కష్టం, షుగర్ తగ్గిపోతుంది. సో మీరు ఫ్రూట్ తీసుకున్నా కూడా షుగర్ సరిపోతుంది, షుగర్ మెయింటైన్ అవుతుంది. అందుకని మీరేమి సో మళ్ళీ కుమార్ గారు చెప్పారు అందుకని చెప్పేది నేను ఇన్సులిన్ తీసుకోను లేకపోతే మాత్రలు వేసుకోనని మాత్రం అనుకోకూడదు. మాత్రలు కంపల్సరీగా వేసుకోవాలి, ఏ మాత్ర కూడా మానివేయకూడదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత మీకు తెలుస్తుంది, మానిటర్ చేసుకోండి. షుగర్ని మానిటర్ చేస్తూ ఇన్సులిన్ తగ్గించుకోవాలన్న పరిస్థితి వస్తే తగ్గించుకోండి. కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, అవన్నీ తగ్గిపోయి అప్పుడు కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, యాంటీస్టాటిన్ డ్రగ్ ఏం అవసరం లేదు. సో మీ యొక్క బ్లడ్ 2D ఆ తర్వాత 3D డాప్లర్ టెస్ట్ చేయించుకోండి. హార్ట్ హెల్దీగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అప్పుడు మీరు అవి వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేగాని సో అలాంటి స్కానింగ్ రిపోర్ట్స్ ఆధారం లేకుండా సో అనాలోచితంగా మధ్యలో అవునా మెడిసిన్స్ ఆపివేయడం అనేది సో ప్రాణాంతకం. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. మరి మనం సో ఈ యొక్క ఆటోఫేజీ యొక్క ఆహారం ఏంటో మనం తెలుసుకున్నాం. సో మరి ఇక్కడితో మనం ఆహారానికి కొంత తదాస్తు అని అన్నాం. తదాస్తు అంటే ఏంటి, సశేషం అని అంటాం. సశేషం అంటే ఏంటి, సమాప్తం కాదు, సశేషం అంటే సో మళ్ళీ తర్వాత ఇంకా దీని లోపల ఉండేటువంటి లోపటికి వెళ్ళి ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం ఇంకా ఫ్యూచర్లో నేర్చుకుందాం. కానీ ఈ లోపల మళ్ళీ మనం యోగా ప్రాణాయామంలో అడుగు పెడదాం. ఎందుకంటే ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ. సూక్ష్మ శరీరం అంటే చెప్పాను కదా, సూక్ష్మ శరీరం అంటే ఏంటి, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఆ మూడింటిని శుద్ధి చేసేటువంటిది ప్రాణాయామం, అవునా. సో సూక్ష్మ ప్రాణాయామం అని ఉంటుంది, అది కారణ శరీరాన్ని శుద్ధి చేసేటువంటిది సూక్ష్మ ప్రాణాయామం. సో ఈ స్థూల ప్రాణాయామాలు ఏంటి, సూక్ష్మ ప్రాణాయామాలు ఏంటి, ప్రాకృతిక ప్రాణాయామాలు ఏంటి, వైదిక ప్రాణాయామాలు ఏంటి, తంత్ర ప్రాణాయామాలు ఏంటి, వైకృతిక ప్రాణాయామాలు ఏంటి, సో బాహ్య శ్వాస ప్రాణాయామాలు ఏంటి, అంతరంగ శ్వాస ప్రాణాయామాలు ఏంటి, ఎక్స్టర్నల్ రెస్పిరేటరీ టెక్నిక్స్ ఏంటి, ఇంటర్నల్ రెస్పిరేటరీ టెక్నిక్స్ ఏంటి. సో ఈ ప్రాణాయామాలు అనేది ఇప్పటివరకు కూడా సో ఏ యోగా గ్రంథం కానీ సో ఏ యోగాచారులు ఏ ఒక్క ట్రెడిషన్లో కానీ ఇవి నేర్పబడవు, అవునా. ఏ ఒక్క యోగా ట్రెడిషన్లో వెళ్తే ఏదో ఒకటి నేర్చుకుంటాను అంతే. సో ప్రాణాయామాలంటే హిమాలయాస్లోకి వెళ్ళాల్సిందే. సో దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ అథెంటిక్ Himalayan yoga or a Krishnamacharya's yoga are called, whatever you call so-called Ashtanga yoga comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. Okay. So, and nowhere in the world you have complete script of this text. It comes from the Kagyu tradition. But this is original yoga asana practice. How the asana, what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK. This is the second print. So this second print, having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book. And it has, as you can see, the different two colors of the papers shows original script. Because original manuscript is here, we attach it to, you can see the original shlokas and original pictures.
So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original man. So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise, but definitely in India when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at off price, right? Now, so this is the first demonstration of addition. It is in fact, it will bring a lot of goodness having Himalayas, a authentic scripture at your home from your Guru. It is as good as a holy, a Bible or a Quran, much more than that, because this is original script. Okay? So own a copy.